హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే క్యాప్సికమ్ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. క్యాప్సికమ్ ఆర్ బంగాళదుంప ఈ రెండు కూడా ఫ్రై లేదంటే కుర్మా లేదంటే మీరు ఏదైనా అనుకోవచ్చు, కర్రీ అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా తెలుసుకున్నా. దానికోసం అయితే ఇవ్వండి ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత దీంట్లో ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, దీంతో పాటు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ కొంచెమే వేసాను. అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా, మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. అన్ని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకొని దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీంట్లో ఇవన్నీ వేగిన తర్వాత మాత్రమే వేయాలండి. ఆనియన్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, మరీ అంత బ్రౌనిష్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. దీంట్లో 1.5 స్పూన్ వరకు, అంటే మీ టేస్ట్కి తగినంత వరకు కూడా ఇవి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే చాలండి. అలాగే నేను ఇందులోకి ఒక 5 క్యాప్సికమ్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని క్లీన్ చేసేసి అలాగే ఆ పీసెస్ని కూడా మొత్తం మన ఆనియన్స్లోని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలండి. క్యాప్సికమ్ చాలా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి క్యాప్సికమ్ని కొంచెం మగ్గిన తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక మనకి సాఫ్ట్గా అవుతుంది. అలానే దీనికోసం ఒక స్పెషల్గా, ఇది కర్రీ స్పెషల్గా రావాలంటే నేను దీంట్లో నువ్వులు అయితే ఒక 2 స్పూన్స్ వరకు కూడా వేసి దాన్ని క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసి దీన్ని పక్కనైతే మనం పెట్టుకోవాలండి. ఇందాక మన క్యాప్సికమ్ అయితే ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, సాఫ్ట్గా అయితే అయిపోయింది, అన్ని పర్ఫెక్ట్గా ఏగాయి కదండి. ఇప్పుడు నేను ఆలు కూడా ఒక 4 ఆలు వరకు కూడా బాయిల్ చేసి ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. వాటిని కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి. కింద నుంచి మీద వరకు కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు అన్నీ పట్టేటట్టుగా. అలాగే దీన్ని కూడా కాసేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గిందో లేదో చూద్దాం. బాగానే మగ్గిందండి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ మనం మగ్గించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆలుని బాయిల్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు దీనికి సరిపడినంత పసుపు, అలాగే కారం, మీ టేస్ట్కి తగినంత కారం అయితే చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు కూడా వేస్తున్నాను. అలాగే ఇందాక మనం నువ్వుల్ని పొడి అయితే చేసాం కదా, ఆ నువ్వుల పొడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇంకొక 3-4 మినిట్స్ సిమ్లోనే ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం సైడ్ని ఇది ఇలాగా వేపుకోవాలండి. కింద మీద మంచిగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మంచిగా మసాలాలు పట్టాలి కాబట్టి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. మన యొక్క కుర్మా లేదా ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఎందులోకైనా టేస్ట్ అయితే అమోఘం అండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఒక లైక్ వేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయొచ్చు.